కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శనివారం స్థానిక పట్టణ పరిధిలో 1వ సచివాలయం మెట్ల కాలనీలో పండగ వాతావరణంలో పింఛన్ల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, భిన్నత్వం గల వ్యక్తులు మరియు పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లను కలెక్టర్ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. వలవల నూకరాజుకు 4000 రూపాయలు, పంతాల వెంకటలక్ష్మి, వలవల సత్యనారాయణరాజు, పంతాల సత్యనారాయణరాజు ప్రతి ఒక్కరికి 6000 రూపాయల పింఛన్లు అందజేయబడ్డాయి. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పింఛన్ల పంపిణీ పరిశీలిస్తూ లబ్ధిదారులను సంతోషపరిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఎక్కడా లోటు లేకుండా నేరుగా ఇంటి వద్ద పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మొత్తం స్థానిక పట్టణ పరిధిలో 4193 మంది లబ్ధిదారులకు దాదాపు 1,55,47,500 విలువైన పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతోందని, ఈ పింఛన్ల ద్వారా సామాజిక భద్రత మరియు ఆర్థిక భరోసా కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు చేరవేసే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తారని, నియోజకవర్గాలు ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారని కూడా కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.